సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. హాయ్ హాయ్ బిగ్ బాస్ చూస్తావా? చూస్తామండి. సో లేటెస్ట్ రీసెంట్ ఎపిసోడ్ ఎలా ఉంది? బాగుంది. కొట్టుకుంటున్నారండి కళ్యాణ్ పవన్. అది కళ్యాణ్ పవన్, ఒకవేళ కళ్యాణ్ ఏమన్నా చేస్తే పవన్ కి నచ్చుతలేదు, పవన్ ఏమన్నా చేస్తే కళ్యాణ్ కి నచ్చుతలేదు, అట్లా అని వీరిద్దరు కొట్టుకుంటున్నారు. రీతు కోసమే ఇదంతా ఇష్యూ అవుతుంది. రీతు కోసమే ఇదంతా ఇష్యూ అవుతుంది. రీతు డెమాన్ పవన్ ఏమేమో సంథింగ్ ఏమో నడుస్తుందని వీళ్ళందరూ కొట్టుకుంటున్నారు. సంథింగ్ అంటే సంథింగ్, అది సంథింగ్ అంటే వాళ్ళకి అర్థం. మీకు అనిపిస్తుందా? అంటే వాళ్ళ బిహేవియర్ చూస్తే మోర్ దాన్ ఫ్రెండ్ అని కొంతమంది అంటున్నారు. కాదు, ఈ సంజన అనేది ఖచ్చితంగా ఏదో ఉంది, లవ్ లేకపోతే ఏంటి అని అంటున్నారు. సంజన చెప్పిందే కరెక్ట్. వీళ్ళైతే ఫ్రెండ్ లేక ట్రీట్ చేస్తలేరు. బిహేవియర్ ఏమో వెరైటీగా ఉంది అంతే. నీ ఫేవరెట్ ఎవరు? నా ఫేవరెట్ తనుజ. తనుజ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు ఏం లేదు అని అంటుంది. ఎవరు? తనుజ సింగిల్ లైఫే. తనుజ మంచిది. తనుజ మంచి గేమ్ ఆడుతుంది, మంచి చేస్తుంది. ఒకవేళ తనుజ ఏమన్నా మంచి చేస్తే దివ్యకి నచ్చదు, దివ్యకి అస్సలు నచ్చదు. తనుజ ఏమన్నా చేయనిపోతే దివ్య మధ్యలో పోతుంది, జరుగుతుంది, అందరికి కొట్లాట పెడుతుంది, జరిగిపోతుంది. ఎందుకు అంత కోపం దివ్య మీద? దివ్య మంచిది కాదు, వరస్ట్ దివ్యనే బిగ్ బాస్ అంటే. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చి ఇంతసేపు ఉంది కదా ఇన్ని రోజులు. ఏమో దివ్య అయితే మంచి కాదు. భరణి తనుజ అందరూ కలిసి ఫాదర్ తనుజ భరణి ఫాదర్ అంటే ఈమెకి నచ్చదు దివ్యకి. వీళ్ళ రిలేషన్స్ ఏంది బిగ్ బాస్ లోకి? ఒక ఉమ్మడి కుటుంబం లాగా బిగ్ బాస్ లో అందరూ ఫ్యామిలీ రిలేషన్స్ పెట్టుకుని ఆడుతుంటారు. అంటే వీళ్ళు ఫ్యామిలీని వదిలేసి వస్తారు. వీళ్ళకి కూడా వాళ్ళకి తనుజ వాళ్ళ బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళకి ఫ్యామిలీని వదిలేసి వస్తారు కదా, వీళ్ళు కూడా ఫ్యామిలీ అనుకొని 3 months మంచిగా ఆడి కప్పు తీసుకొని మరి అట్లా పెట్టుకోవడం అట్లా అవ్వదు. కొంతమంది చేసేటోళ్ళు మధ్యలో చేస్తారు కదా. మరి భరణి అదే అంటున్నారు, వామ్మో మీ తట్టుకోలేకపోతున్నాను మీ ఇద్దరి మధ్యలో తనుజ దివ్య అని అంటున్నారు. అది మాకు తెలియదు. ఇప్పుడు నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు? ఈ సీజన్ కప్ ఎవరికి వస్తుంది? తనుజకి వస్తుంది 100%. తనుజకి తనుజకి బిగ్ బాస్ కూడా సపోర్ట్ చేస్తున్నాడు ప్రతిదీ అని అంటున్నారు. ఆమె తనుజ కరెక్ట్ పాయింట్ కి నామినేషన్ చేస్తుంది, తనుజ మంచిగా ఆడుతుంది, అట్లా అని బిగ్ బాస్ తనుజకి సపోర్ట్ చేస్తుంది. తనుజకి ప్రైజ్ వస్తుంది. తప్పు తనుజ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇవాళ. నెక్స్ట్ ఐ థింక్ దివ్య. హాయ్ పేరు? కరుణ. వాణిశ్రీ. పుష్ప. తగ్గేదేలే. సో అయితే బిగ్ బాస్ చూస్తారా మీరు? చూస్తారా? అవును. సో ఎవరు బాగా ఆడుతున్నారు ఈ సీజన్? ఇప్పుడు వరకు లాస్ట్ ఎపిసోడ్ ఎలా ఉంది? బాగుంది. ఫ్యామిలీ ఎపిసోడ్స్ కదా. గేమింగ్ వస్తే కళ్యాణ్ గేమింగ్ బాగుంటది. కళ్యాణ్ బాగా ఆడతాడు. కళ్యాణ్ గేమ్ బాగుంటుందా? అవును. ఓకే. ఎందుకు అంటే ఇప్పుడు క్యాజువల్ గా తనుజ కోర్స్ ఎక్కువ పడుతున్నాయి, ఇమాన్యుయల్ గెలుస్తాడు, వీళ్ళకే కాంపిటీషన్ ఉంది. నీకు కళ్యాణ్ గేమ్ ఎందుకు నచ్చుతుంది? అంటే ఎలా ఉంటే అలా చెప్తాడు. అండ్ గేమింగ్ పరంగా వస్తే తనే పోయిన ఎపిసోడ్ లో తను సింగిల్ హ్యాండ్ తో బాగా ఆడాడు గేమింగ్. అండ్ ఏదైనా స్పోర్టీగా చెప్తాడు, స్పోర్టీగా ఉంటాడు. సో నాకు అతను గేమింగ్ ఇష్టం అంతే. సో అందరిలో పోల్చుకుంటే తను బాగా ఆడతాడు. సో టైటిల్ విన్నర్ కూడా కళ్యాణ్ అనుకుంటున్నా. అవును. సో మీకు ఎవరంటే ఇష్టం? తనుజ. ఎందుకు? బాగుంటది. మీకు? తనుజని ఇష్టం. నాకు చెప్పిందని చెప్తున్నారు. లేదు, నేను తనుజని ఎక్కువ చూస్తాను. ఓటింగ్ కూడా తనకే ఇస్తాను. అసలు బిగ్ బాస్ అన్నారు లైట్ గా చూస్తాను. ఓకే. సో తనుజ గేమ్ బాగుంటది. ఇప్పుడు మీరు తనుజ అంటున్నారు, ఏమో కళ్యాణ్ అంటుంది. సో మీరు చెప్పండి. అంటే ఎవరికి ఇష్టమైన వాళ్ళు చెప్తారు కదా. సో ఈమె తనుజ ఇష్టం, నాకు కళ్యాణ్ ఇష్టం. తనుజ డ్రామా క్వీన్, ఏడ్చి సాధించుకుంటది ఏదైనా, గేమ్ ఆడటం రాదు అని చెప్పేసి. ఏంటి అమ్మాయిలలో ఇంతవరకు కప్ ఎవరు కొట్టలేదు, ఈసారి తనుజ కొడితే బాగుంటదని అనుకుంటున్నారా? అంటే కొట్టది కంపల్సరీగా. టాప్ 5 లో అయితే పక్కా ఉంటది. ఈసారి ఆమెకే విన్నర్ అవ్వాలని అనుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు నాగార్జున గారి హోస్టింగ్ ఎలా ఉంటుంది? అంటే ప్రీవియస్ సీజన్స్ కంటే ఏమన్నా కొంచెం మారిందంటారా? కొంచెం మారింది అనుకుంటా. హోస్టింగ్ అయితే బాగుంటది ఈసారి. ఏదైనా ఇష్యూస్ అయినా అవి తీసుకొని వచ్చి మాట్లాడడం గానీ చెప్పడం గానీ చేస్తాడు. ఓకే, హోస్టింగ్ బాగుంటది. రీతు చౌదరి డిమాండ్ బాగుంది, కొంచెం
ట్రెండ్ అవుతుంది సోషల్ మీడియాలో ఎప్పుడు చూసినా. ఏమంటారు వాళ్ళిద్దరు బాండింగ్ ఏంటి అసలు? దగ్గర జరగండి, ఎందుకు దూరం? అడగండి, ఆ రిలేషన్ గురించి నాకు తెలియదు. మీరు చూడరా? చూస్తుంటాము, మేబీ ఫ్రెండ్స్ గానే ఉంటారు కానీ కొంచెం క్లోజ్నెస్ వల్ల అలా అనిపిస్తుందేమో పబ్లిక్ కి. మనకే కాదు, హౌస్ లో ఉన్న వాళ్ళకి కూడా అదే డౌట్, వీళ్ళు ఫ్రెండ్సా లవర్సా అని డిస్కషన్. మాకు తెలియదు కదా అండి, మేము అంటే చూడడానికి బయట నుంచి మాత్రము రిలేషన్ లో ఉన్నట్టు ఉంటారు కానీ ఫ్రెండ్స్, జస్ట్ ఫ్రెండ్స్ అంతే. మీకు నాకు తెలియదండి, వాళ్ళు లోపల ఉండి వాళ్ళు ఫ్రెండ్స్ చేస్తున్నారా లేదంటే తెలియదు కదా మనకి. బయట నుంచి అయితే క్లోజ్నెస్ అయితే కనిపిస్తుంది. రీసెంట్ గా పెద్ద గొడవ కూడా అయింది మన కళ్యాణ్ కి డిమోన్ పవన్ కి, దాని గురించి ఇష్యూ. క్లోజ్ ఫ్రెండ్స్ అనిపిస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అవుతాడు, అసలు ఈమె గేమే బాగాలేదు, ఇతని గేమ్ బాగాలేదు అంటే ఎవరు చెప్తారు? ఎవరి పేరు చెప్తారు? దివ్య. ఎందుకు స్ట్రాంగ్ గా దివ్య అని? ఆమె కొంచెం ఏమంటారు, ఓవర్ చేసినట్టు. ఆమె గేమింగ్ కూడా ఏం బాగుంటది, ఏదైనా చిన్నదానికి ఇంత పెద్ద ఇష్యూ చేసి గొడవ పెట్టినట్టు అనిపిస్తది. పోయిన ఎపిసోడ్ లో జరిగింది కదా తనుజకి దివ్యకి. సో అలా ఆ ప్రకారంగా చూస్తే దివ్య కొంచెం, ఆమె ఎలిమినేట్ అవ్వాల్సింది కానీ ఎమోనల్ తీసుకున్నాడు కాబట్టి, వాడిండు కాబట్టి సేఫ్ అయ్యారు. సో దివ్య ఎలిమినేట్ అయితే బెస్ట్. మీకు ఎవరు ఎలిమినేట్ అయితే సంజన అనుకుంటున్నాను. సంజన అంటే గేమింగ్ కూడా అంత కరెక్ట్ గా ఉండదు అనిపిస్తుంది. అదొక బాండింగ్ చేసుకుంటున్నారు అంతే, అసలు ఏం లేదు అక్కడ. మీకు ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది? సంజన. హాయ్. సో బిగ్ బాస్ చూస్తుంటారా? చూస్తారా? లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ఎలా అనిపిస్తుంది? ప్రోమోలో సుమన్ శెట్టి ఇంకా తనుజ కామెడీ బాగుంది. అండ్ ఇంకా కెప్టెన్సీ టాస్క్ వచ్చేసరికి కళ్యాణ్ ఇంకా డిమోన్ పవన్ టఫ్ కాంపిటీషన్. ఎలా అనిపిస్తుంది అంటే వీళ్ళిద్దరు పెద్ద కాంపిటీషన్, అంటే రెగ్యులర్ గా వీళ్ళిద్దరు కొంచెం మొన్న ప్రోమోలో కూడా కొట్టుకున్నారు, ఒక ఎపిసోడ్ లో కొట్టుకున్నారు, కొంచెం ఫైట్ అయింది. సో ఎలా అనిపిస్తుంది? ఇద్దరి ఫ్రెండ్షిప్ బాగుంటది. కెప్టెన్సీ టాస్క్ వచ్చేసరికి ఇద్దరు టఫ్ కాంపిటీషన్ ఇస్తారు. తనుజ కళ్యాణ్ బాండింగ్ ఎలా ఉంటుంది? అది ఫేమస్, అందరు ఆడియన్స్ కి ఇష్టం. నా ఫేవరెట్. మీ ఫేవరెట్ ఎవరు? తనుజ ఇంకా కళ్యాణ్. వీళ్ళిద్దరు అంటే ఇష్టం. ఇద్దరులో ఒకళ్ళు అంటే తనుజ. విన్నర్ అవుతారా? ఎవరు అవుతారు అనుకుంటున్నాం? తనుజ విన్నర్ అవుతుందా? ఓకే. సో అంటే ఇప్పుడు అసలు గేమ్ బిగ్ బాస్ లో ఇప్పుడు నాకు ఇంతవరకు ఆడిన ఎపిసోడ్ లో నాకు నచ్చరు అని అంటే ఎవరు? దివ్య. సో మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? నాకే చాలా ఇంట్రెస్ట్ బిగ్ బాస్ అంటే. చూస్తుంటారా రెగ్యులర్ గా? అంటే ప్రోమోస్ అన్ని చూస్తూ ఉంటాం. ప్రోమోస్ చూస్తుంటారు, రెగ్యులర్ గా ఫాలో అవుతారు ప్రోమోస్. ఇష్టమైన ప్లేయర్? తనుజ. మీకు కూడా తనుజానే? ఓకే. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? ఈ వీక్ మేబీ సుమన్ శెట్టి అవుతారేమో. ఎందుకని? అంటే చాలా టాస్క్ ఆడట్లేదు కదా, మేబీ అలా అని. బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. ఎంటర్టైన్ అయితే చేస్తున్నారు. ఇమాన్యుయల్ గేమ్ ఎలా అనిపిస్తుంటుంది? బాగుంటది, చాలా బాగుందిగా. ఇప్పుడు విన్నరు తనుజ అన్న, ఇమాన్యుయల్ అన్న, కళ్యాణ్ అన్న, వీళ్ళయే కొంచెం ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు. వీళ్ళలో ఎవరైతారు అనుకుంటున్నారు? మేబీ తనుజ అవ్వచ్చు, చాలా ఫేమ్ ఎక్కువ ఉంది కదా బయట. మేబీ తనుజ అవ్వచ్చు. బికాస్ లాస్ట్ కెప్టెన్ కళ్యాణ్ అయ్యిండు. ఎలా అనిపిస్తుంది ఎపిసోడ్ ఇది? ఈ ఎపిసోడ్ అయితే మంచిగా అనిపించిండే. లాస్ట్ ఎపిసోడ్ కళ్యాణ్ అయ్యిండు కాబట్టి కొంచెం ఆనందంగానే ఉంది. పవన్ అవుతాడేమో అనుకున్నాము కానీ కళ్యాణ్ కొంచెం గట్టిగా ఫైట్ చేసి అయ్యిండు. తనుజ పాపం, తనుజ మోటివేషన్ అంటావు అంతా? తనుజ మోటివేషన్ అలా 100% ఉంది. ఏం చెప్పింది డైలాగ్? అదే మీ అమ్మ కంటే నేనే ఎక్కువ ఫీల్ అవుతా నువ్వు కెప్టెన్ కాకపోతే అన్నది. ఇంకా ఆయన ఎక్కువ ఫీల్ అయిపోయి ఇంకా గట్టిగా ఆడిండు గేమ్. ఇప్పుడు జనరల్ గా లాస్ట్ కెప్టెన్ కళ్యాణ్ అయిపోయాడు. సో ఇంకా ఆల్మోస్ట్ పాత కంటెస్టెంట్లు కూడా వస్తున్నారు. అవును. ఎలా అనిపిస్తుంది? రేటింగ్ పెరుగుతుంది కదా. ఇప్పుడు పాతలు వచ్చి కాబట్టి పాతలు అంతా విన్నర్లు కాబట్టి ఇక పెరగచ్చు. పాత విన్నర్స్ వస్తున్నారు, వీళ్ళకి కూడా ఇంకా ఇప్పుడు ఫైట్ టఫ్ అవుతుంటది. వీళ్ళకి కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది ముందు ఎట్లా ఆడాలని. నెక్స్ట్ ఎలిమినేట్ అయ్యేది ఎవరైతే బాగుంటుంది? నెక్స్ట్ దివ్య గానీ లేకపోతే సంజన గారు గాని.
అంతే ఆ, వీళ్ళిద్దరు ఓవర్ యాక్టింగ్ ఎక్కువ ఉంటది ఆట కంటే. ఇంకొకటి కొంచెం పర్సనల్ థింగ్స్ మాట్లాడతారు గేమ్ మధ్యలో, ఇంకా వాళ్ళకు కూడా డిమోటివేట్ అవుతారు గేమ్ మధ్యలో. పవన్ పక్కన కూర్చుంటున్నావు అది ఇది అని రీతుని అన్నది, ఒక మామే కొంచెం డిమోటివేట్ అయింది గేమ్ లో. అదే ఆలోచించుకుంటే ఈ వారం మొత్తం వేస్ట్ చేసుకుంది. పర్సనల్ టార్గెట్ చేస్తుంది. ఓకే, సో విన్నర్ ఎవరు అనుకుంటున్నావు మరి? సుమన్ శెట్టి అనుకుంటున్నాను. సుమన్ శెట్టి అనుకుంటున్నావా? ఓటింగ్ ఇస్తే తనుజాకి, కళ్యాణ్కి, ఇమాన్యుల్కి వీళ్ళే కనిపిస్తారు. అంటే లాస్ట్ వీక్ అలా వచ్చేయచ్చు సుమన్ శెట్టికి. మారిపోతాయి ఇంకా బిగ్ బాస్ అదన్నా, ఇంకా అది కూడా అంతే పై కిందికి అవుతూ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఏదో ఒక మిస్టేక్ చేస్తే దొరికేస్తారు, తర్వాత వాళ్ళే ఓటింగ్ దిగిపోతాయి. మొత్తానికి నీకు సుమన్ శెట్టి గారికి గెలవాలి అంతే. సుమన్ శెట్టి గారేనా? సుమన్ శెట్టి, బర్ని అన్న. ఓకే, హాయ్, పేరు? ప్రోలిక, శ్రావణి. శ్రావణి. ఇప్పుడు బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ ఎలా అనిపిస్తుంది? కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు, లాస్ట్ కెప్టెన్. చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ వీక్ కూడా మంచిగా ఉంది. ఓకే, కళ్యాణ్ విన్నర్ అవ్వాలనుకుంటున్నాం మేము. కళ్యాణ్ విన్నర్ అవుతాడా? అవుతాడు. మేము కూడా తనుజ మోటివేషన్ బాగా ఇచ్చింది కదా. అవును కానీ తనుజ వల్ల కొంచెం డల్ అవుతున్నాడేమో, కానీ కళ్యాణ్ విన్నర్ అవుతాడు. కళ్యాణ్ విన్నర్ అవుతాడు అంట. అందరూ కంటే ఎక్కువగా తనుజ కన్నా, ఇమాన్యుల్ కన్నా అందరికంటే బాగా ఆడుతున్నాడు. అందరికన్నా బాగానే ఆడుతున్నాడు, విన్ అవుతాడు కూడా. ఓకే, వీళ్ళది ఏమంటే మరి ఇప్పుడు డిమాండ్ పవన్ వీళ్ళు కూడా కొంచెం స్ట్రాంగ్ ఉన్నారు కదా. అవును, కానీ రీతు వల్ల డెమౌంట్ కొంచెం తక్కువ అవుతున్నారు కదా. కళ్యాణ్ తనుజ వాళ్ళు తక్కువైపోయినారు. వీళ్ళిద్దరు ఎవరైనా కావాలి కదా విన్నర్ మరి. అంటే వాళ్ళు గేమ్ వచ్చేసరికి ఎవరిది వాళ్ళు ఇండివిజువల్ ఆడుతున్నారు కదా, అందుకే కళ్యాణ్. నా సపోర్ట్ మాత్రం కళ్యాణ్కి. కళ్యాణ్కి. మిగతా ఎవరు బాగా ఆడతారు? ఇంకా కళ్యాణ్ తర్వాత నీకు నచ్చిన ప్లేయర్ ఎవరు? డెమోన్ ఆడతారు. డిమాండ్ కి రీతోకి ఏంటి వీళ్ళ బాండింగ్ ఏంటి? నువ్వన్నా చెప్పు. ఫ్రెండ్షిప్ కాకపోతే మరీ ఓవర్ అనిపిస్తుంది. ఓవర్ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ బార్డర్ క్రాస్ చేసిందా? క్రాస్ చేస్తుంది కూడా. చేస్తుందా? ఓకే, బయట కొంచెం ఇదే నడుస్తుంది. రీతు చౌదరి డిమాండ్ ఫ్రెండ్స్ కదా, హౌస్ లో కూడా ఇదే ఫ్రెండ్సే. ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అంటే ఈసారి? దీపిక, దివ్య. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.